ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో దశమ రాశి అంటే 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్రం ప్రకారం చూద్దామండి. మకర రాశి వారి పేరు మీద 9 గవ్వలు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో కెరీర్ విషయంలో, ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో, కుటుంబ విషయంలో, అలాగే మరి జాతకం పర్సనల్ లైఫ్లో, అలాగే విద్య విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ఎలా ఉందో సంతాన విషయంలో చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు, అలాగే మాత్రం చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు వేసి వాటిని లెక్కబెట్టి మకర రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మకర రాశి వారికి 3 గవ్వలు పడ్డాయండి. గురు మహర్దశ నడుస్తుంది వారి జాతకానికి. గురు మహర్దశ గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభకరం ఉన్నది వారి జాతక బలానికి. రాజయోగం ఉంటుంది. కూర్చుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే శనాధిపతి అన్నట్టు ఉంటుంది. వీరి జాతక బలానికి పంచాంగ శాస్త్ర ప్రకారం ఎల్నాటి శని ప్రభావం ఉన్న మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం గురుబలం ఉంది కాబట్టి వీరికి ఎక్కడ పోయినా మాత్రం ఎన్ని చిక్కులు ఇబ్బందులు వచ్చినా వీరి తెలివితో మాత్రం అనుకున్న సాధించే అవకాశాలు ఉన్నాయండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, శతకోటి దరిద్రానికి అనంతర కోటి ఉపాయాలు అన్నట్టు వీరికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే సాధించే అవకాశం ఉందండి. అలాగే మకర రాశి వారి జాతకం స్వభావం చూడాలంటే మాత్రం లక్ష్మీకళ స్వభావం ఉంటుంది వారి జాతకానికి. పట్టుదల అధికం ఉంటుంది. రక్షణ రంగంలో కావచ్చు, అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మాత్రం వారు చేసే వృత్తిని ఖచ్చితంగా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. రక్షణ రంగం కావచ్చు, ఈ జాతకానికి మాత్రం వ్యవసాయ రంగం కావచ్చు, అగ్రికల్చర్ రంగం కావచ్చు, అలాగే మోటార్ ఫీల్డ్ రంగం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. దృష్టి దోషం అధికం ఉంటుంది వీరి జాతకానికి. దృష్టి దోషం తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఈశ్వరుడి ధ్యానం చేయటం, అలాగే మాత్రం రాజరాజేశ్వరి దేవత ధ్యానం చేయటం చాలా మంచిది. అలాగే అష్టలక్ష్ములకు పూజ చేయడం చాలా వరకు మంచిదండి. కానీ లేదా మాత్రం ఏ అమ్మవారికైనా పూజ చేయడం మంచిది, కులదేవతను పూజ చేయడం కూడా మంచిది. ముఖ్యంగా మాత్రం బాలలు, బాలికలు మాత్రం ఆరోగ్య విషయంలో, చదువు విషయంలో ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉన్నవారు ఆంజనేయ స్వామిని 5 మంగళవారాలు పూజ చేయటం చాలా వరకు మంచిదండి. 5 మంగళవారాలు మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం నువ్వుల నూనె తీసుకొని ఆ స్వామికి అని మాత్రం ఎరుపు గంధం పూసి ఖచ్చితంగా మాత్రం మల్లెపూల మాల వేసి 5 సార్లు రామరామ జయ రామరామ శ్రీరామ రక్ష సర్వజగ రక్ష అని మాత్రం ప్రదక్షిణం చేయడం చాలా మంచిదండి. స్త్రీలైనా, పురుషులైనా, అలాగే బాలికలైనా చాలా వరకు మంచిదండి. కాకపోతే మాత్రం మహిళ ఉన్నవారు మాత్రం దగ్గరికి చేరవద్దండి. రెండవది సాష్టాంగ నమస్కారం చేయవద్దండి ఆంజనేయ స్వామికి. అలా చేయటం మూలంగా వివాహ బాధలు తొలగిపోతాయి, సంతాన బాధలు తొలగిపోతాయి, భూత ప్రేత బాధలు తొలగిపోతాయి, మానసిక ఒత్తిళ్లు తొలగిపోతాయి, ఆరోగ్య బాధలు తొలగిపోతాయి, సంతాన బాధలు తొలగిపోతాయి, విద్యా బాధలు తొలగిపోతాయి. సర్వదేవతల అనుగ్రహం ఆంజనేయ స్వామి కాడ ఉంటుంది. అలాంటి శనీశ్వరుడు అందరి దేవుళ్ళని ఇబ్బంది పెట్టిండు కానీ ఒక్క శనీశ్వరుని ఇబ్బంది పెట్టలేకపోయిండండి. కాబట్టి చాలా వరకు శుభయోగం ఉంటుంది, కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి మకర రాశి వారి పేరు మీద ఎలా ఉందో. రెండవసారి గవ్వలేస్తే మాత్రం 5 గవ్వలు పడ్డాయండి వారి జాతక బలానికి. కానీ మాత్రం పంచముఖి ఆంజనేయ స్వామి స్వరూపం పడ్డది. అలాగే నేచర్స్ కూడా సహకారం చేసే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా భూమి విషయంలో, స్థల విషయంలో మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. గృహం కట్టాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి, తీసుకోవాలనుకునే వారికి ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలండి. వ్యాపారస్తులకు మాత్రం ఒక రకంగా ఒక చేతిలో లాభం వస్తే 2 భాగాలు మాత్రం నష్టం వచ్చే అవకాశం ఉందండి. విద్యార్థులకు మాత్రం మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. వివాహమైన వారికి భార్య భర్తలో గొడవలు, చిక్కులు, చికాకులు తప్పవండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పెద్దల ఆస్తి కోరే వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అన్నదమ్ముల సహకారం ఉంటుంది వీరి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతకానికి వ్యవసాయదారులు అయితే మాత్రం 2 పంటల్లో ఒక పంట ఫలితం ఉంటుంది, ఒక పంట నష్టయోగ బలం ఉంటుందండి. కానీ ఎరుపు భూమిలో వ్యవసాయం చేస్తున్న వారు కలిసి వస్తుంది. నల్లరేగడి భూమిలో చేస్తున్న వారికి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మిశ్రమ భూమిలో చేస్తున్న వారికి సరి సమాన యోగ బలం ఉంటుంది. అలాగే జీవరాశుల వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మత్స్యరంగంలో ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు. అలాగే మాత్రం చెట్ల క్రియల వ్యాపారం అంటే నర్సరీకి సంబంధించిన వ్యాపారం చేసేవారు కూడా కొన్ని నష్టాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా డాక్టర్స్ రంగం వారికి, ఆరోగ్యం రంగం వారికి మంచి యోగ బలాలు ఉంటాయండి. ఈ జాతక బలానికి, వైద్య రంగానికి, విద్య రంగానికి సంబంధించిన వారికి మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవడం మంచిదండి. హడావుడిగా మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. ఎంత లేటుగా టైం తీసుకుంటే అంత మంచిది. కొన్ని సంబంధాలు వస్తే వారికి నచ్చవు.
నచ్చిన సంబంధాలు దూరమవుతాయి. అలాగే మాత్రం వీరికి నచ్చితే వారికి నచ్చదు, వారికి నచ్చితే వీరికి నచ్చదు, అందరికి నచ్చితే టైం కుదరదు, ముహూర్తం కుదరదు. కాబట్టి వివాహ విషయంలో మాత్రం చాలా లేటుగా నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. కొందరు వివాహం కావట్లేదు, చాలా లేట్ అయింది అనుకోవచ్చు. అందుకే కొందరు ఎవరికి ఏ ముచ్చట జరిగే టైంకి ఆ టైంకి జరగాలి అని కొందరు అనుకుంటారండి. కానీ ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. కాబట్టి కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. కాబట్టి జరిగే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. కొద్దిగా టైం తీసుకోవడం మంచిదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామంటే వారి జ్యోతిష బలం ఎలా ఉందో. ఇప్పటి వరకు అయితే మాత్రం వారికి కరెక్ట్ మాత్రం మరి జాతక బలానికి 8 గవ్వలు పడ్డాయండి. ఇంకా 3 గవ్వలు పడ్డాయండి. గురు మహారదశ జాతకం గవ్వలు పడ్డాయి. విష్ణు ఈశ్వర బ్రహ్మ స్వరూపం, అలాగే లక్ష్మీదేవత, పార్వతీమాత, శక్తిగల దేవత, సరస్వతి దేవత అనుగ్రహం చాలా ఉంటుంది స్త్రీలకు పురుషులకు. కానీ మాత్రం విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, అలాగే మాత్రం శివుడు అభిషేక ప్రియుడు, బ్రహ్మదేవుడు అంటే మాత్రం బ్రహ్మదేవుడికి పూజ చేయాలంటే మాత్రం మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలు మాత్రమే గుడి ఉందండి, ప్రత్యేకంగా గుడి లేదు. కాకపోతే మాత్రం బ్రహ్మ ముహూర్తంలో మాత్రం ఆ బ్రాహ్మణి దేవత అంటే బ్రహ్మస్వరూపం ఉన్న దేవత, సరస్వతి దేవత కావచ్చు, శక్తి దేవత కావచ్చు, గాయత్రి దేవత కావచ్చు, పూజ చేయడం, పని మొదలు పెట్టడం చాలా వరకు మంచిది. కొన్ని పనులు బ్రహ్మ ముహూర్తంలో చేయడం మంచిదండి. ఉదయం 3:30 నుంచి పడితే 4:30 వరకు బ్రహ్మ ముహూర్తం అంటారు. చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. లేదా 3 నుంచి 5 లోపల కూడా బ్రహ్మ ముహూర్తం ఉంటుందండి. కానీ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం తిరుగు ఉండదు. రాజకీయ నాయకులకు మాత్రం అతి కష్టంగా రాణించే అవకాశం ఉంటుందండి. వీరి పేరు మీద శత్రువులు ఎక్కువ తయారయ్యే అవకాశం ఉంటుంది. శ్రావణ నక్షత్రంలో పుట్టినవారు, శ్రీ వెంకటేశ్వర స్వామి నక్షత్రం పుట్టిన వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. చంద్రమహారదశ జాతకం ఉంటుంది వారిది. వారు ముత్యం ధరించడం చాలా మంచిది. లక్కీ నెంబర్ 2 ఉంటుంది వారి జాతక బలానికి. అలాగే ఈ రాశి వారికి లక్కీ నెంబర్ 8 ఉంటుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే ధనిష్ఠ నక్షత్రం వారికి మాత్రం చాలా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ధనిష్ఠ నక్షత్రం వారికి మాత్రం మంగళవారం రోజు అనుకూలం ఉంటుంది వీరి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం బాలబాలికలకు మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి. విద్య విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. పెద్దలు మాత్రం నుంచి వీరికి కొన్ని మాటలు పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించడం మంచిది. మొత్తం గవ్వలు 11 గవ్వలు పడ్డాయండి. చంద్రమహారదశ గవ్వలు పడ్డాయి, శుభయోగం గవ్వలు పడ్డాయి. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. గవర్నమెంట్ లోను ఉద్యోగం కోరుకోవాలనుకునే వారికి మాత్రం కోరుకున్న వారికి తప్పకుండా వారి ఆశయం నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం కళాకారులకు, క్రీడాకారులకు, రాజకీయ నాయకులకైతే అతి కష్టం మీద వీరు నిలబడే అవకాశం ఉందండి. వీరి మీద నిందలు, చిక్కులు, చికాకులు, గొడవలు చాలా వస్తాయి. కాబట్టి ఈ నెల మాత్రం ఎంత ఓర్పు పట్టుకుంటే అంత మంచిది. మకర రాశి వారికి ఓర్పు కూడా ఉంటుంది, సహనం ఉంటుంది. కోపం వస్తే మాత్రం ఎవరికి వినరు, అసంటి స్వభావం ఉంటుందండి. కొద్దిపాటి వాళ్ళు సహనం పాటిస్తే తిరుగు ఉండదండి. వారి మీద ఉన్న చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి, మకర రాశి వారికి గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి. శుభం భూయాత్.